దీంట్లో ఏమంటున్నాడు, నేనంట మిమ్మల్ని అంటే కార్లో తీసుకుని వెళ్ళానంట, మీరు నా కార్లో కూర్చున్నారంట. ఆ కార్ వీడియో రిలీజ్ చేసింది ఎవరండి? మనమే కదా. ఓపెన్ గా చూపించినాం కదా, ఓపెన్ గా చూపించాం కదా. మీరు లైవ్ లో కనిపించారు, మీ కార్ కనిపించింది, పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ తో మాట్లాడాము, వాళ్ళ ఫోటోలు తీసుకున్నారు, మనం ఫోటోలు తీసాము, మన వీడియోలు తీసుకెళ్లి నువ్వు ఆ టీ న్యూస్ తోటి, ఆ ఫేక్ గాడు ఎవరు చూడని బక్వాస్ టీ న్యూస్ గారితో కలిసి నువ్వు వేపించిన విజువల్స్ కూడా మేము తీసుకోపో అని చెప్పన్నాం కదా. అంటే అదే నిషేధిత ప్రాంతమా? ఆల్ఖైదా ఏదో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అది మనమే చేసినాం కదా. ఇక్కడ ఏమంటాడు, మీకు 2 చెక్కులు చేశాడు, ఆ సంతకం మీరే పెట్టారన్న యాంగిల్లో ఆయన మాటలు ఉన్నాయి. అంటే మీరే పేరు రాసుకొని మీరే డేట్ వేసుకున్నారు. ఇప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని చెప్పని ఒక చట్టం ఉంటుందండి. అదేంటంటే కనుక చెక్ బౌన్స్కి సంబంధించిన చట్టం అది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు అని అంటే కనుక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని ఏర్పాటు చేశారు వీటిని విచారించడానికి. ఇప్పుడు దీనివల్ల ఏమైతుంది అని అంటే కనుక, దీనివల్ల ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసినా కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. టైం లాగింగ్, ప్రాపర్ జడ్జిలు లేకపోవడము, ఇవన్నీ లేకపోవడం. ఇప్పుడు నా ఆనందమైన విషయం ఏంటి అని అంటే కనుక, ఈ రోజు నుంచి జస్టిస్ రంగనాథ్ గారు ఈ రోజు నుంచి చెక్ బౌన్స్ కేసులు విచారిస్తున్నారు. సో మేము ప్రజలందరికీ విన్నవించుకునేది ఏంటంటే కనుక, మీరు కోర్టులకు వెళ్ళొద్దు, హైడ్రా ఆఫీస్ లో మీ చెక్ బౌన్స్ లో ఏమైనా ఉంటే కనుక ఈయన సివిల్ వివాదాలను పరిష్కరించేసి ఈయన మొత్తం తేల్చేసి అక్కడ పంచాయతీ పెట్టేస్తాడు. ఏది వెల్టెక్స్ వర్మకి చైతన్య రెడ్డికి మధ్య బేరం ఏ విధంగా కుదిర్చాడో అట్లానే చెక్ బౌన్సుల కేసులు కూడా బేరాలు కుదిర్చేస్తాడు రంగనాథ్.